in the agenda limited all papers in the agenda are deemed to have been laid. Right. Happy birthday, sir. Happy birthday, sir. Many happy returns of the day. Thank you. ఇవాళన్నా సరిగా చేయించండి సార్. మంచిది. సార్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్ హ్యాపీ బర్త్డే. రైట్. మంచి ఆయురారోగ్యాలతో మంచి I request the Minister of Finance to move the motion for leave to introduce the Andhra Pradesh Electricity Duty Amendment Bill 2024. Minister moving the motion. Adhyaksha, I request to move to introduce the Andhra Pradesh Electricity Duty Amendment Bill 2024. Adhyaksha, I request to move to introduce the Andhra Pradesh Electricity Duty Amendment Bill 2024. Motion moved. The question is that the Andhra Pradesh Electricity Duty Amendment Bill 2024 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. The motion is carried. Consideration of amendment. Adhyaksha, I request to move that the Andhra Pradesh Electricity Duty Amendment Bill 2024 be taken into consideration. Right. Motion moved. ఒరిజినల్ గా అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ మీద ఒక చట్టము ఇది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్ 1939 ప్రకారంగా అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ విధించేదానికి ప్రభుత్వానికి హక్కు కలిగించడం జరిగింది అధ్యక్ష. ఇది ఎవరైతే విద్యుత్ కొనుగోలు చేస్తూ ఉన్నారో ఒక రైల్వేస్ తప్ప కేంద్ర ప్రభుత్వం తప్ప మిగతా అన్ని కేటగిరీస్ మీద విధించేదానికి అప్పుడు చట్టము అనుమతించింది అధ్యక్ష. అయితే 1993 నుండి 1/12/1993 నుండి అధ్యక్ష 6 పైసల ప్రకారంగా డ్యూటీ విధించడం జరిగింది అధ్యక్ష. అది నెక్స్ట్ మళ్ళీ 28 సంవత్సరాల వరకు అధ్యక్ష 28 సంవత్సరాల వరకు కూడా అదే 6 పైసలు విధించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ లైసెన్సీ అనే ఏదైతే ఉందో అధ్యక్ష చట్టంలో లైసెన్సీ అనే డెఫినేషన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910 అధ్యక్ష 1910 అంటే బ్రిటిష్ నాటి ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారంగా ఉండింది. అది 2003 సంవత్సరంలో రిపీల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే చాలా అప్పటికే 100 సంవత్సరాలు అయింది కాబట్టి 2020 సంవత్సరంలో అధ్యక్ష మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ ఇక్కడ మరి ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్ 2020 కొత్తగా చట్టం చేయడం జరిగింది అధ్యక్ష. 26 ఆగస్టు 2021 నుండి పబ్లిష్ కావడం జరిగింది అధ్యక్ష. ఆ ప్రకారంగా జిఓఎంఎస్ నంబర్ 7/4/2022 నుండి ఆ 6 పైసలు అంటే 6 పైసలు అనేది ఎప్పుడో 1993కు సంబంధించిన అధ్యక్ష. ఈ మధ్య కాలంలో మన విద్యుత్ శక్తి తయారు చేసే ఖర్చు కానీ డిస్ట్రిబ్యూషన్ చేసే ఖర్చు కానీ ఇవన్నీ కూడా చాలా పెరిగినాయి కాబట్టి రాష్ట్రం కూడా దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు అనుగుణంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలకు అనుగుణంగా ₹1 పెంచడం జరిగింది అధ్యక్ష. అయితే ₹1 పెంచడం మాత్రం ఓన్లీ కమర్షియల్ అండ్ ఇండస్ట్రీస్కు మాత్రమే అధ్యక్ష. వ్యవసాయదారులకు కానీ మన హౌస్ హోల్డ్ కానీ మన ఇంటికి ఏదైతే వాడుతూ ఉన్నారో దానికి మాత్రము ఇంక్రీజ్ చేయడం లేదు అధ్యక్ష. అయితే ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చేసి అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ యాక్ట్ 2020లో ఏదైతే యాక్ట్ నంబర్ 10/2021 ఉందో అధ్యక్ష సెక్షన్ 1లో సబ్సెక్షన్ 2 ఏదైతే ఉందో సబ్సెక్షన్ 2లో కొత్తగా వచ్చేసి ఇట్ షల్ బి డీమ్డ్ టు హ్యావ్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద యాక్ట్ ఇన్ ద ఏపీ గెజెట్ డేటెడ్ 26 ఆగస్ట్ 2021 అంటే ఇన్ ఫోర్స్ అధ్యక్ష. ఈ చట్టము ఇన్ ఫోర్సు
ఎప్పుడైతే చట్టం చేయబడిందో 26 ఆగస్టు 2021 అప్పటి నుంచే ఇట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ అనేది ఈజ్ ద అమెండ్మెంట్ దట్ వీఆర్ రిక్వెస్టింగ్ అధ్యక్ష. ఇదేమంటే అధ్యక్ష, మన ఏవైతే విద్యుత్తుకు సంబంధించిన ఒకవేళ ఉత్పత్తి సంస్థలు కానీ, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కానీ, సరఫరా సంస్థలు కానీ, ఇవన్నీ కూడా విపరీతమైన స్ట్రెయిన్లు, ఇబ్బందుల్లో ఉన్నాయి అధ్యక్ష. దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళ విద్యుత్ సంస్థలు తయారు చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా రేట్లు ఏ విధంగా ఉన్నాయని చూసిన తర్వాత, రేషనలైజ్ చేసిన తర్వాత, ఎప్పుడో పురాతన కాలంలో 1910లో ఉండే చట్టం 2003లో రిపీల్ చేయడము, 1993లో ఏదైతే ఎలక్ట్రిసిటీ డ్యూటీ 6 పైసలు ఉందో దాన్ని రూపాయికి పెంచడానికి ఈ చట్టము, ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మద్యపాన నిషేధం ఎక్కడ? నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి జగన్, నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి జగన్, ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ మోసం చేసిన 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 జగన్, ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ మోసం చేసిన జగన్. No amendment to class 2 and 3. Class 1 enacting formula and long title.